మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఫస్ట్ అమ్మని నాన్నని తర్వాత టీచర్లని సృష్టించిండు. మీరందరూ మేము చెప్పినట్టే మీరే అక్కడ ఉంటారు, కానీ మీ ఆనందం లేదా మీ వృత్తి పట్ల మీకున్న అభివృద్ధి ఏదైనా ఉందంటే మీ విద్యార్థుల అభివృద్ధి మీకు ఒక పదోన్నతి కానీ లేకపోతే ఒక అవార్డులా కానీ ఫీల్ అవుతారు మీరు. మేమందరం ఇక్కడ ఎమ్మెల్యేస్గా ఎంపీస్గా కలెక్టర్స్గా అందరు ఉన్నా కూడా మేమే కాదు, మీరు ఏ విజేత ఇంటర్వ్యూ చూసినా కూడా నేను నా గురువు గారికి రుణపడి ఉంటాను. నా గురువు గారు నాలో ఉన్న ఈ టాలెంట్ని గుర్తించి నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చిందని ఏ విజేత కానీ ఎంత మంచి పొజిషన్కి వెళ్ళిన ఏ వ్యక్తి కూడా గురువును మాత్రం ఎన్నటికీ మర్చిపోడు. ఆ కృతజ్ఞత అనేది ఎప్పటికీ ఉంటుంది. మనందరికీ తెలుసు, ఒక డాక్టర్ బాగాలేకపోతే పేషెంట్ బాగుండడు, ఇంజనీర్ బాగాలేకపోతే ఒక బిల్డింగ్ లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ బాగుండదు. కానీ ఒక టీచర్ బాగాలేకపోతే లేదా అశ్రద్ధ చేస్తే ఒక సమాజానికి చేటు జరుగుతుంది. ఎందుకంటే సమాజం అంటే రానున్న తరమే సమాజానికి కొత్త మెట్లు. ఆ మెట్లనే కరెక్ట్గా పడాలని, ఒక ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలంటే దాన్ని తీర్చిదిద్దేది టీచర్స్ మాత్రమే. అట్లనే ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కువ ప్రొడక్టివ్ టైం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ మధ్యలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందులో నిష్ణాతులు, వాళ్ళలో ఎందులో టాలెంట్ ఉందో, అది స్పోర్ట్స్ కావచ్చు, చదువు కావచ్చు, ఒక సబ్జెక్ట్ కావచ్చు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏదైనా, లేదా ఒక రైటింగో, డ్రాయింగో, లేకపోతే ఇంకే ఆర్ట్ చూసుకున్నా, ఒక మ్యూజిక్ ఏ చూసినా మీరు మాత్రమే కనిపెట్టగలుగుతారు. మీరు కనుక వాళ్ళని ట్యాప్ చేస్తే ఆ టాలెంట్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే మంచి ఆ రంగంలోనే మంచి నిష్ణాతులుగా వాళ్ళు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం అందరం ఒకటే మూసగా ఓన్లీ చదువు మాత్రమే అని ముందుకు నెడతాం పిల్లల్ని, కానీ ఎన్నో రంగాలలో కూడా మంచి అభివృద్ధి సాధించిన వాళ్ళని మనం చూస్తున్నాము. అదంతా టీచర్స్ల చదువు, ఎందుకంటే ఆ టాలెంట్ని గుర్తించేది ఫస్ట్ టీచర్స్ మాత్రమే. అట్లాగే ఒక విద్యార్థి ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, కల్చరల్గా ఎదగాలంటే అది కేవలం టీచర్స్ వల్లనే సాధ్యం. నేను మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఏంటి అంటే, ఇవాళ రేపు చిన్న పిల్లలకి మనం కరోనా వల్ల పిల్లలకి సెల్ ఫోన్లో అలవాటు చేస్తున్నాము, ఎందుకంటే క్లాసెస్ ఆన్లైన్ అయినాయి కాబట్టి. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. రానున్న రోజులలో పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది, ఎమోషనల్ స్ట్రెయిన్ ఉంటుంది. అది మీరు గుర్తించాలి. గుర్తించి వాళ్ళని సరైన మార్గంలో, లేకపోతే వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడడం ఇట్లాంటివి చేయాలి. పిల్లలందరూ కూడా ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా, ఒకప్పుడు మాకు మోరల్ సైన్సెస్ క్లాసెస్ ఉండేవి, ఇవాళ రేపు అవి చాలా తక్కువ స్కూల్స్లలో నడుస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు లైఫ్లో ఎట్లా చదువుకుంటారు, మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, సూసైడ్ థాట్స్ కానీ, సూసైడ్స్ చేసుకోవడం కానీ జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని మానసికంగా దృఢంగా తయారు చేసే బాధ్యత కూడా టీచర్స్ తీసుకోవాలని నేను ఈ సభ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్న టీచర్స్ అందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. రానున్న సంవత్సరం ఇంకా ఎక్కువ మంది తీసుకోవాలి, ఇంకా ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ మన జిల్లా నుంచి రావాలి, హన్మకొండ జిల్లా నుంచి. దానికి ప్రభుత్వ పరంగా మా సహకారం ఎలాగో ఉంటుంది. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మా ప్రభుత్వం, మన ప్రభుత్వము కేవలం స్టూడెంట్ ఫ్రెండ్లీ కాదు, టీచర్ ఫ్రెండ్లీ. అందుకే అందరికీ ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ టైంకి జరిగినాయి. రానున్న రోజులలో కూడా ఇప్పుడు మనం చూసినట్టు అమ్మ ఆదర్శ పాఠశాల ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి కూడా స్కూల్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి మీ తోడ్పాటు ఎప్పుడు మాకు ఉండాలి. మనం అందరం కూడా కలిసికట్టుగా హన్మకొండలోని ప్రతి విద్యార్థికి మంచి విద్య అందే విధంగా చర్యలు చేపడతాము. మన శక్తి మేరకు ప్రయత్నం చేద్దామని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి, మా సభాధ్యక్షుల గారికి, మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ కార్యక్రమానికి నేను సభాధ్యక్షత వహించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మొదటికేళ్ళు కూడా చదువు అని అంటే నాకు అవ్వకపోయేది, కానీ తర్వాత రోజులలో చాలా బాధపడేవాడిని. చిన్నప్పుడు చెప్తే వినకపోతే
అని బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. మరి అలా ఇంతమంది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు మీ చేతిలోనే ఉన్నది భవిష్యత్తు. తల్లిదండ్రుల తర్వాత నమ్మకంతో పెట్టేది విద్యార్థులు, అది మీ చేతిలోనే. మీ మీద నమ్మకంతో పెడుతున్నటువంటి వీళ్ళని ఇవాళ ఇంతమందికి అవార్డు ఇవ్వడం, దీనికి సర్వాధ్యక్షత వహించడం. ఇంతేకాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ఫామ్ అయిందంటే కూడా అందులో ముఖ్య పాత్ర మీ యొక్క పాత్ర దానికి ఎటువంటి అనుమానం లేదు. మరి ఇన్ని తీర్ల సహాయపడ్డ మీ అందరికీ కూడా ప్రభుత్వం కూడా పాఠశాల బట్టి ఏది అవసరం ఉన్నా తక్షణం వాటికి కేటాయించమంటే మాకు ఇచ్చిన CDF కార్డుకి కూడా మేము అధిక నిధులని పాఠశాలకు కానీ కాలేజీలకు కానీ వాటి వీటికి కావాలంటే ఇవ్వడానికి మేము ముందొచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న శాసనసభ్యులను కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరం కూడా ఒక టీం వర్క్ జిల్లాని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతోటి రాబోయే రోజుల్లో కొత్త వరంగల్ చూడబోతున్నాము. మీరు చూడండి, ఈసారి ట్రాన్స్ఫర్లలో కూడా ట్రాన్స్ఫర్స్ వల్ల ప్రభుత్వం సిటీలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఊరికే సిటీలో ఉంటున్నారని గ్రామాలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సిటీలో వేసి నిజంగా కూడా ఏ ప్రతినిధి చెప్పినా, ఏ ప్రజాప్రతినిధి ఎవరు చెప్పినా వినకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్ కూడా అందించడం జరిగింది. అది నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎవరు ఎందులో ఎవరి దగ్గర ఉన్న ఏది పెట్టకుండా ట్రాన్స్ఫర్లలో ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్లనే నాకు తెలిసి 99.9% సక్సెస్ అయినామని అనుకుంటున్నాను. ఏదేమైనా అవార్డు పొందిన ఉపాధ్యాయులకు మరోసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిగతా ఉపాధ్యాయులు అందరూ కూడా బాధ్యత నాది బడి, నాది కాలేజ్, నాది స్కూల్ అనుకోని కంటే ముందుకు పోగలిగితే తప్పకుండా మనందరం ఈ యొక్క కొత్త వరంగల్ చూడబోయే దాంట్లో కూడా మీ భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు. ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారా లేదా సార్? ట్రాన్స్ఫర్స్ చాలా ట్రాన్స్పరెంట్గా, అలాగే ప్రమోషన్స్ అందరికీ చాలా రోజుల నుండి వెయిట్ చేసిన ప్రమోషన్స్ అన్నీ వచ్చినాయి అనుకుంటున్నాను భావిస్తున్నాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో మొట్టమొదటిసారి పార్లమెంట్లో నేను 3170 పైన మాట్లాడాను. కమిటీ చేయాలి, న్యాయం చేయాలి. చాలామంది కొందరు దురదృష్టకరం ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సో ఇంత మంచి చక్కటి అవకాశం కల్పించిన ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడ్డారంటే ఆ రూపశిల్పి, ఆ రూపకర్త ఎవరు అంటే మా గురువు గారిని నేను చాలా గొప్పగా చెప్పుకోవడానికి అభ్యర్థిస్తున్నాను. ఇంతకుముందే అక్కడ కూడా వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మా గురువు గారి కోసం ప్రస్తావించాను. నేను డాక్టర్ అయిదామని పోయాను, బైపీసీ తీసుకొని చదవడం. మా సోదరి డాక్టర్ కడియం కాగల, నేను కూడా డాక్టర్ అయిదామని పోతే నాలో ఉన్న స్కిల్స్, నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నన్ను అవునన్నా డాక్టర్ అయిదామని పోయాను. కానీ తప్పిపోయి మా గురువుగారు కొమరేలి ఫిజికల్ డైరెక్టర్ నా టాలెంట్ని చూసి నన్ను ఒక జాతీయ హాకీ క్రీడాకారుడిగా తయారు చేసి నన్ను పంపించారు. ఈరోజు వారిని నేను చాలా వారికి నా హృదయపూర్వక శిరస్సు నుంచి నమస్కారాలు చేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో.